ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు కాకపోతే రేపు నా పేరేంటనే చాలు చోళ నుంచి రక్తం రావాలా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చా, ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఎక్సెల్ మీద దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ధ్రువ రీల్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్లో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్గా వచ్చేసి ప్లస్ మీడియా మనకి గ్యాలరీలో లిరికల్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. దాని మీద ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడే డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లిరికల్ వీడియో అయితే వెళ్ళి వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ బీట్ మార్ దగ్గర రావాలి. ఫస్ట్ బీట్ మార్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు ఆల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత 1 by 1 మన ఫోటోలు అయితే యాడ్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని ఫోటోలు యాడ్ చేస్తున్నా. ఫోటోని క్లిక్ చేసి 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, మళ్ళీ 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలు బీట్ మార్ దగ్గర అయితే కట్ చేసుకుని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, మళ్ళీ పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో లాస్ట్ ఫోటో, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం 1 by 1 అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మనం అన్ని ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మనం అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ ఈ ఫోటోని కూడా ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఈ లాస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం 1 by 1 బ్యాక్ స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవాలి. ఒకసారి ఎఫెక్ట్ అడ్జస్ట్ చేసినామా కాలేదా ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ ఫ్రంట్కి వచ్చేసి ఫస్ట్ బీట్ మార్ నుంచి ఒకసారి ఎఫెక్ట్ని అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 1 by 1 బీట్ మార్ దగ్గర అయితే ఎఫెక్ట్ మంచిగా ఉందా కాలేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసి లిరికల్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. లిరికల్ వీడియో రెక్టాంగిల్ ఎఫెక్ట్ ఈ 4 చూసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయ్యింది. డైరెక్ట్గా గ్యాలరీలో వేస్తే సేవ్ అయ్యింది ఫ్రెండ్స్. వీలైతే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.